ఆదివారము మానవుని యొక్క విశ్వాసం, మానవులు ఏ విధంగా విశ్వాసంలో ఉంటారో అదే విధముగా దేవుని యొక్క విశ్వాసము ఏంటో దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. అవును, క్రైస్తవ జీవితం అంతయు కూడా విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, చాలామంది నమ్మకము ఉంటుంది. ప్రతి మనుషునికి ఒక దాని విషయంలో ఒకరికొకరిపై నమ్మకం ఉంటుంది. కానీ క్రైస్తవ దేవుని విశ్వాసులు అనేబడే వారి యొక్క నమ్మకము కానీ విశ్వాసము కానీ చాలా వ్యత్యాసం ఉంటుంది. మామూలుగా అయితే ఉన్న మనుషులు మాత్రం వారి యొక్క నమ్మకము విశ్వాసం ఉండొచ్చు, కానీ వారికి ఒక నిరీక్షణ లేదు. ఒక దేవుని బిడ్డగా యేసయ్య రక్తం చేత కడగబడిన వారందరూ, యేసు మీద నమ్మకం పెట్టిన వారందరూ, విశ్వసించిన వారందరికీ ఒక నిరీక్షణ ఉన్నది. ఒక హాస్పిటల్లో ఇద్దరు ఉన్నారు. ఒక వ్యక్తికేమో 96 సంవత్సరాలు, ఇంకొక వ్యక్తికేమో 95 సంవత్సరాలు. ఇద్దరు మరణ పడకలో ఉన్నారు. ఒక వ్యక్తి చాలా సంతోషంగా ఉన్నాడు, ఇంకో వ్యక్తి చాలా దుఃఖంగా ఉన్నాడు. దుఃఖంలో ఉన్న వ్యక్తి సంతోషంలో ఉన్న వ్యక్తితో అడిగాడు, ఇద్దరము చనిపోయే విధంగా ఉన్నామే, నాకేమో చాలా దుఃఖం ఉంది, నువ్వేంది అంత సంతోషంగా ఉన్నావు అని. ఆయన అన్నాడు, నాకు ఒక నిరీక్షణ ఉన్నది అని. ఏంది? ఈ లోకంలో నేను యేసయ్య నమ్మి ఉన్నాను. ఈ లోకంలో నేను ఉన్నప్పుడు దేవుని యందు సాక్షిగా ఉన్నాను, విశ్వాసిగా ఉన్నాను. నేను ఇప్పుడు చనిపోతే నేను చనిపోను, నేను ఎదిరిస్తున్నాను, నాకు ఒక నిత్య జీవము పరలోక రాజ్యం ఉన్నది అని చెప్పడం జరిగింది. అందుకే అతను సంతోషంగా ఉన్నాడు. ఎందుకనగా ఆయన విశ్వాసము సిలువలో చనిపోయి 3వ దినమున తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు, సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని ఉన్నాడు. దుఃఖంలో ఉన్న వ్యక్తికి నిరీక్షణ లేదు. అర్థమైందా? ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఎందుకంటే యేసు లేకపోతే ఏమీ లేదు. యేసు రక్తం చేత ప్రతి పాపమును కడగబడుతుంది. ఎందరైతే యేసుని సొంత రక్షగా అంగీకరిస్తారో వారికి నిత్య జీవం పరలోక రాజ్యం అని లేఖనములో చెప్తుంది. వారి ప్రేయర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉందని చెప్తా ఉన్నది. అయ్యో, వింటున్నారా? ఎస్, ఈ లోకంలో మనము ఏమున్నా ఏమి లేకపోయినా యేసునందు మనకు రక్షణ ఉంది. యేసునందే రక్షణ మనకు, శ్రీ యేసునందే నిత్య జీవం. అయ్యో, యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య, ఎత్తంగానే అదే వచ్చింది, అలా యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. రాజులకు రాజు యేసు. ఆమె నా వాయిస్ పెంచండి, నా వాయిస్ రావట్లేదు. ప్రభులకు ప్రభు యేసు, హల్లెలూయా. ప్రభులకు ప్రభు యేసు, హల్లెలూయా. ఆమేన్. యేసునందే రక్షణ మనకు, శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం. నీతిమంతుడు యేసయ్య, అందరం నీతిమంతుడు యేసయ్య, హల్లెలూయా. సమాధానకర్త యేసయ్య, హల్లెలూయా. సమాధానకర్త యేసయ్య, హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా.
శ్రీయేసునందే నిత్య జీవం హల్లెలూయా. శ్రీయేసునందే నిత్య జీవం హల్లెలూయా. సత్యదేవుడు యేసయ్యా. అందరం సత్యదేవుడు యేసయ్యా. నిత్య మార్గం యేసయ్యా హల్లెలూయా. నిత్య మార్గం యేసయ్యా హల్లెలూయా. ఆమేన్. యేసునందే రక్షకనకు హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. స్వస్థపరచు యేసయ్యా. అందరూ స్వస్థపరచు. పక్క వార్త చూసాం. స్వస్థపరచు. అందరూ నిద్రామబులు ఉన్నవారు హల్లెలూయా. ఓకే, స్వస్థపరచు యేసయ్యా. మరొకసారి స్వస్థపరచు యేసయ్యా హల్లెలూయా. విడుదల ఉంది యేసునందు హల్లెలూయా. ఆమేన్. విడుదల ఉంది యేసునందు హల్లెలూయా. ఓ యేసునందే రక్షణ మనకు. యేసునందే నిత్య జీవం హల్లెలూయా. పరమునకు యేసయ్యా. పరమునకు యేసయ్యా. పరలోకమును చేర్చును హల్లే. మనందరినీ లోకమును చేర్చును హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య హల్లెలూయా. శ్రీ యేసునందే. ఆమేన్. యేసునందు ఏముంది? రక్షణ ఉంది. నీవు విశ్వసించిన దేవుడు జీవము గల దేవుడు. మనము పూజించే దేవుడు మాట్లాడే దేవుడు, దర్శించే దేవుడు. దేవుడు ఈరోజు మిమ్మల్ని దర్శించుచున్నాడు మరొకసారి. యేసు ప్రభు సజీవుడు కాబట్టి సజీవమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు. నిరీక్షణ లేని వారులారా, ఎందుకు నిరీక్షణ లేకుండా ఉన్నారు? ఆయన వాక్యము నిరీక్షణ, ఒక హోప్, ఆయన చనిపోయి 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడు. నీవు నేను దేవుడు, మనం నమ్ముతున్న దేవుడు, మనం విశ్వసించున్న దేవుడు ఎల్లవేళలో ఆయన కార్యాలు చేయగలుగుతాడు, చేస్తాడు. అందుకని సమస్తము దేవుడు చేస్తాడు అన్నాడు. అవును, విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైన ఉన్నది. చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయము, రోమాపత్రిక 10వ అధ్యాయము 8 నుంచి 13 వరకు చదవండి. నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది. అది చూడండి, వాక్యము నీ యొద్దను నీ నోటును నీ హృదయములో ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా
నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. చూడండి, నోటితో యేసుక్రీస్తు ప్రభు ఒప్పుకొని నువ్వు హృదయంలో విశ్వసించినట్లయితే నీవు రక్షింపబడతావు. అందుకసారి రక్షింపబడతాను అనండి. యేసుక్రీస్తు ప్రభు నా కొరకు సిలువలో రక్తం కార్చాడని, నా కొర్రల దెబ్బలు తిన్నాడని, నా బలహీనతలన్నీ నా పాపములు ఆయన వహించాడని, నా బలహీనతలన్నీ ఆయన తీసుకున్నాడని, నా కొరకు సమాధిలో వేయబడ్డాడని, నా కొరకు తిరిగి లేచి ఉన్నాడని నీ పాపాలు నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసించినట్లయితే నీవు రక్షింపబడినావు. వింటున్నారా? ఎక్కడ? నీ నోట్లో నీ హృదయంలో ఉన్నది. కొంతమంది చూస్తాం, హృదయం ఒక్కటి ఉంటుంది, నోరు ఒకటి చెప్తుంటుంది, నోరు ఒకటి చెప్తుంటుంది, హృదయం ఒకటి చెప్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీ నోటుతో యేసుక్రీస్తు ప్రభు ఒప్పుకొని నువ్వు హృదయంలో విశ్వసించినట్లయితే అని. చాలాసార్లు కొంతమందికి ఈ మాట చెప్పమంట, యేసు రక్తమే జయమని. ఆ మాట అనరు. వింటున్నారా? యేసు రక్తం జయమంటే ఆ మాట అనరు. నాకు అననికి రావట్లేదు అంటారు. ఎవరు అన్నారు ఇది? అవును, ఎవరైతే దురాత్మ చేత పీడింపబడతారో వారు యేసు రక్తం చేయమంటే అనరు. యేసు ప్రభు నా పాపములను క్షమించు అని అంటే మన నోరు రావట్లేదు అంటున్నారు. చాలాసార్లు పరిచర్యలో ఉన్నప్పుడు దేవుడు నేను యేసయ్యా నా పాపములను క్షమించమంటే ఏమంటారు? యేసయ్యా అన్నాడు ఒక ఆయన. ఏమంటున్నాడు? అన్నాడు. అదే కదా నేను ఒక పాపములను క్షమించు ప్రభువా అని అడుగు అంటే యేసు మాత్రం కరెక్ట్ అన్నాడు. పాపములను యేసు రక్తం అంటే అది మింగేస్తున్నాడు అంటున్నాడు. అన్న అంటున్నాడు. ఎందుకు? నువ్వు నోటితో ఒప్పుకుంటే, వింటున్నారా, అది విశ్వాసానికి ఒక చూపిస్తూ ఉంది. హృదయంలో విశ్వసించి నీ నోటి ద్వారా పాపములు ఒప్పుకుంటే నువ్వు రక్షింపబడతావని లేఖనములో చెప్తా ఉంది. చూడండి, విశ్వాసం ఏందో తెలుసా? అందుకోసారి విశ్వాసం అనండి. బైబిల్ చెప్తుంది, యేసు యందు రక్షింపబడిన వారు ఏమంట? నూతన సృష్టి. అందరూ ఒకసారి నూతన సృష్టి అనండి. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎప్పుడైతే నువ్వు క్రీస్తు అందు విశ్వసించినట్లయితే నువ్వు అంతా ఏందంట? అందరం హల్లెలూయా చెప్పాలా? నేను అందుకోసం నేను నూతన సృష్టి అన్నాడు. ఆమె న్యూ క్రియేషన్. అయ్యో ఎవరు అనట్లేదు, అనాల. నేను అసలు నోరు ఎందుకు పని చెప్తా తెలుసా? ఇందాక నోరు ఏం చెప్పింది? 18 నుంచి 13, 12 మనం చూస్తే ఎక్కడుంది? మొత్తం నీ నోట్లోనే నీ హృదయంలోనే ఉంది. పక్కవారిది నీ నోట్లోనే. నోరే ఎంతమందికి ఇష్టం? నోరు అంటే అందరికి ఇష్టం. ఎందుకంటే నీ నోరు హృదయమే. అర్థమైందా? నువ్వు నీ హృదయంలో విశ్వసించి నోటి ద్వారా ఒప్పుకుంటే నువ్వు రక్షింపబడుతున్నావు. నువ్వు రక్షింపబడుతున్నావు. ఎందరైతే ఆయనను అంగీకరించినారో వారందరూ కూడా నూతన సృష్టి అంట కాదు, నూతన సృష్టి. యు ఆర్ ద న్యూ క్రియేషన్. అందుకని నేను నూతన సృష్టి అని అనట్లే కొంతమంది.
మన చర్చ్ మెంబర్లో 18 సార్లు దేవుడు దర్శించినాడు. మీ అందరికి తెలుసు కదా, కొంతమందికి తెలుసు. 18 సార్లు దేవుడు దర్శనమూలంగా మాట్లాడాడు. తను బాప్తిజము తీసుకున్న ముందు రోజు ఒక కల వచ్చింది. ఆమె నిద్రపోతుంది. ఆమె యొక్క శరీరము కనబడుతుంది ఎదుట. ఆ శరీరంలో జీవం లేదు. వింటున్నారా? ఆ శరీరంలో అసలు మృతతుల్యమైనట్టు కనపడతా ఉంది. ఆ దర్శనంలో ఈమె మాట్లాడుతుంది, నేను నూతన సృష్టి అని. దేవునికి స్తోత్రం చెప్తారా? ఆమె న్యూ క్రియేషన్, నేను నూతన సృష్టి, అది పాత జీవితాన్ని మాట్లాడుతుంది. నెక్స్ట్ డే మనం ఇక్కడ బ్యాప్తిజం ఇస్తూ ఉన్నాం. కాలేజ్ పిల్లలు 2-3 తీసుకుంటున్నారు, మన చర్చ్ మెంబర్ కూడా తీసుకుంటున్నారు. ఆ రోజు ఆమె బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. వింటున్నారా? సో బ్యాప్తిజాలు ఇచ్చేసిన. నేను రాత్రి ప్రార్థన చేసుకున్నా, ప్రభువా ఆమె రక్షింపబడాలని ప్రార్థన, దేవుడు బాగా ప్రార్థన చేసి వచ్చిన. ఆ రోజు వాక్యం చెప్పిన, ఆ రాత్రి ఏదైతే దేవుడు చూపించాడో అదే దేవుడు తనతో మాట్లాడాడు. హల్లెలూయా చెప్తారా? దానికి 3 నెలల ముందు నేను విజన్స్ అండ్ డ్రీమ్స్ గురించి చెప్పా. వింటున్నారా? కళలు, దర్శనముల గురించి 3 మెసేజ్లు ఏమో చెప్పా. దానికి ముందు కళలు వచ్చిన ఇది నిజమా కాదా అనుకున్నది. ఎప్పుడైతే దర్శనము కళల గురించి చెప్పినామో తను నమ్మింది, విశ్వసించింది. బాప్తిజం అనేది ఇచ్చేసినాను, 3కో 2కో ఇచ్చినాను. ఇంకా అంతా క్లోజ్ చేసి వెళ్ళిపోయాను. నాకు ఇంకా ఉంది, తీసుకుంటుందా లేదా అని. నేను బయటికి రాగానే పాప ఏడుస్తూనే ఉంది. అన్న, ఐ డోంట్ నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్, ఐ వాంట్ టు టేక్ బ్యాప్తిజం. అందరం హల్లెలూయా చెప్తారా? వారు బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినారు. కొంచెం జరిగింది, డ్రెస్ లేదు, మా అక్క డ్రెస్ ఉంది, ఓకే ఏదేమైనా సరే. అప్పుడు ఆంటీ గారు అన్నారు, సరే ఆ డ్రెస్ వచ్చే, కాలేజ్ నుంచి డ్రెస్ వచ్చా, వద్దమ్మా దేవుని సన్నిధి ఇక్కడ ఉంది, ఇప్పుడే అయిపోవాలా ఏమనగానే అని. ఏం కాదు, చలి ఉన్నా సరే ఏం కాదు. బ్యాప్తిజం ఏడుస్తుంది, నాకేమో తెలియదు, నాకేమో ఏదేమైనా సరే అని ఆ పాప బ్యాప్తిజం తీసుకుంది. స్తోత్రం చెప్తారా? మనందరము యేసు యందు విశ్వసించిన వారందరూ నూతన సృష్టి. పక్క వార్త, నేను నూతన సృష్టి, పాతవి ఏమైనాయంట, పాతవి గతించేను. చదవండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. అందుకని ఇదిగో కొత్తవాయెను అన్నాడు. అందుకని పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. విశ్వాసం అంటే ఏందో తెలుసా? పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫ్యూచర్ ఈజ్ యువర్స్. అందరం హల్లెలూయా చెప్తారా? విశ్వాసం అంటే గత జీవితం అంతా సమాధి వేయబడ్డది. వింటున్నారా? విశ్వాసము క్రీస్తునందు పెట్టినందుకు నీ జీవితం అంతా క్రీస్తులోనే ఉన్నది. అయ్యో, వింటున్నారా? ఏమో ఆలోచిస్తున్నారు కొంతమంది. పొద్దున్న లేసి వచ్చినారు, తయారు చేసి వచ్చారు. అయ్యో ఏం ఆలోచించకండి. అందరం హల్లెలూయా చెప్తారా? స్తోత్రం చెప్తారా? ఎక్కడెక్కడో తిరుగుతుంది, చెప్పాలా? మీరు ఎక్కడ తిరుగుతున్నారో చెప్పాలా? నేను వాక్యం చెప్తుంటే మీరు ఎక్కడెక్కడ తిరుగుతారో కూడా చెప్తా. పక్కవారు ఎక్కడికి తిరగక సార్, అమ్మా, మేడం, అవ్వ, ఎక్కడ తిరగక, ఈయనే ఉండు. ఈయనో. ఎస్, విశ్వాసం ఏం చెప్తుంది తెలుసా? పాతవి వదిలిపెట్టు. పాస్ట్ ఈజ్ పాస్ట్, గతం అంటారు కదా, గతం గతహా, పాస్ట్ ఈజ్ పాస్ట్. విశ్వాసం ఏందో తెలుసా? నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు, క్రీస్తులో సిలువను
ఆయన దెబ్బలు, ఆయన చనిపోయి 3వ దినాన తిరిగి లేచున్నాడు అని అనుకోండి, నీ ఫ్యూచర్ అనేది బ్రైటర్గా ఉంటుంది. ఇది విశ్వాసం. నూతన సృష్టి అంటే, విశ్వాసం అంటే పాతవి గతించెను, విశ్వాసం అంటే నువ్వు నూతన సృష్టివి. చూసి సమరయ స్త్రీ ఎంతమందికి తెలుసు? సమరయ స్త్రీ ఎంతమందికి తెలుసు? ప్లీజ్ ఫోన్ నంబర్ ఇవ్వండి. ఆమె నీళ్లు తీసుకోవడానికి వెళ్ళింది. యేసుక్రీస్తు ప్రభును అక్కడ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను మెషాయాని. ఆ స్త్రీ 1, 2, 3, 4, 5, 6 అయ్యో, ఆమె పాపంలో ఉన్న స్త్రీ. యేసు చెప్తున్నాడు, నేను మెషాయాని అని చెప్తున్నాడు. ఆ సమరయ స్త్రీ మెషాయాను, యేసయ్యను నమ్మింది. మన కింద అధ్యాయంలో 4వ అధ్యాయంలో మనం చూచినట్లయితే చూడండి, 4వ అధ్యాయము 39 చదవండి. 39 చదవండి. 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం 39. నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. స్తోత్రం చెప్తారా? చూడండి, పాపములో ఉన్న స్త్రీ యేసుక్రీస్తు ప్రభును నమ్మి పాతయన్నీ గతించిపోయినాయని, పాపములన్నీ సమాధి వేయబడి ఉన్నాయని, క్రీస్తునందు నేను విశ్వాసం పెట్టి ఉన్నానని ఆమె నమ్మి ఉన్నది కనుక, గత పాపములన్నీ కూడా సమాధి వేయబడి ఉన్నాయని ఆమె నమ్మింది కనుక, నేను నూతన సృష్టి అని నమ్మింది కనుక సమరయ పట్టణానికి వెళ్ళి సువార్త చేస్తే, వింటున్నారా, ప్రకటిస్తే ఆ సమరయ పట్టణంలో ఉన్న వారందరూ రక్షింపబడ్డారంట. అందరం హల్లెలూయా చెప్తారా? ఈ సమరయ స్త్రీ క్రీస్తునందు విశ్వసించినందుకు పాతయి మర్చిపోయింది. ఇది విశ్వాసం. ఆమె నూతన సృష్టి అని నమ్మింది, అందుకే సువార్త చేసింది. ఈరోజు విశ్వాసి అని నేను చెప్పుకుంటున్న నీవు పాత ఎన్ని ఏరుతున్నావంటే నీలో విశ్వాసం ఉందా? బైబిల్ చెప్తుంది, మన పాపములను అసలు జ్ఞాపకము కూడా పెట్టుకోడంట. బా, ఇంత గొప్ప దేవునికి ఒకసారి చప్పట్లో కూడా గుర్తించండి. హల్లెలూయా. మనమైతే ఏం చేస్తాం? పాతయన్నీ మూట కట్టుకొని అప్పుడప్పుడు ఫైల్ రిలీజ్ చేసినట్టు రిలీజ్ చేస్తూ ఉంటాం. విశ్వాసం ఏందో తెలుసా? పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫ్యూచర్ ఈజ్ యోర్స్. హల్లెలూయా. వెనుకున్న వాటిని మనిచి ముందున్న వాటికో వేగిరంగా పరిగెత్తుతుంది అంటుంది విశ్వాసం. విశ్వాసం ఏమంటుందంటే, వెనుకున్న వాటి మర్చిపో, ముందున్న వాటి కొరకు వేగిరంగా పరిగెత్తు అంటుంది. క్రీస్తు వైపు చూసు, ముందున్న వాటి కొరకు వేగిరంగా పరిగెత్తు. మనం ఏం చేస్తున్నాం? వెనకకు చూస్తున్నాం, ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాం. అది విశ్వాసం కాదు. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరంగా పరిగెత్తడమే విశ్వాసం. సమరయ స్త్రీ ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ ఊబిల్లో వచ్చిందో ఆమె మర్చిపోయింది. ఎందుకనగా క్రీస్తునందు విశ్వసించినందుకు సమరయ పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించి ఉన్నది. గత జీవితంలో నువ్వు ఏమై ఉన్నావో, ఏమి కొరకు వెతికి ఉన్నావో అవన్నీ సమాధి వేయబడ్డాయి. నువ్వు క్రీస్తునందు విశ్వసించి ఉన్నావు, నీకు మంచి భవిష్యత్తు ఉన్నది. అయ్యో హల్లెలూయా. ఎంతమందికి అర్థమైన వారు ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? అంతే కదా. విశ్వాసం అంటే ఏంది? చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి.
విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు అదృష్టమైనవి ఉన్నవని అన్ని నమ్ముటనే విశ్వాసమై ఉన్నది. అందరం హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు సువార్త చేస్తా ఉన్నాం, ఇగో నీ పాపములను క్షమింపబడ్డాయి, నువ్వు నూతన సృష్టి, నువ్వు నమ్మినందుకు పరలోక రాజ్యం ఉన్నదని, ఇవన్నీ కూడా విశ్వాసములో నువ్వు చూచుచున్నావు. నీకు ఒక నిత్య జీవం ఉంది, పరలోక రాజ్యము ఉన్నదని. ఎవరైతే విశ్వాసులని చెప్పి పాతదంతా నువ్వు గుర్తు చేసుకుంటుంటే నువ్వు విశ్వాసంలోనే లేవు. ఎవరు తెలుసా విశ్వాస వీరులు? ఓకే, పాతయి గతించినవి, నేను నూతన సృష్టి, ముందున్న వాటి కొరకు వేగిరంగా పరిగెత్తుతాను. పక్కవారు పాతయి విడిచిపెట్టు. విశ్వాసం చెబుతుంది పాతయి విడిచిపెట్టు. విశ్వాసం చెబుతుంది యేసు వైపు చూస్తూ పరిగెత్తు. అందరం హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్తారా? ఎస్. చూడండి, విశ్వాసము దేవుని వాక్యం ద్వారా వస్తుంది. భయము ఈ లోకం నుంచి వస్తుంది. అవునా? మనము వింటున్నట ద్వారా భయం కలుగుతుంది, చూచుటము ద్వారా భయం కలుగుతుంది, పరిస్థితులను చూచినప్పుడు డాక్టర్స్ చెప్పే మాటలను బట్టి, మనుషులు చెప్పే మాటలను బట్టి, ఆ గాలి తుఫానును బట్టి మనకు భయం పుడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు ఆ గాలి తుఫాను వచ్చినప్పుడు చక్కగా నిద్రపోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. శిష్యులు మాత్రం గాలి తుఫాను చూసినారు. అందుకే శిష్యులకు ఏమైంది? భయము పుట్టింది. ఎందుకంటే ఆ గాలి చప్పుడు ఆ తుఫాను చూచి ఉన్నారు కాబట్టి. కానీ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆ గాలి తుఫాను చూచినాడా? ఎక్కడనో కార్నర్కి వెళ్ళి ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. అర్థమైందా? అందుకోసం ఇప్పుడు నిద్రపోకండి సమ్మ. నిద్రపోతున్నాడు. యేసుప్రభు లేచి ఇంకెంత కాలం, ఇంకా అల్ప విశ్వాసులారా అంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆ గాలిని, ఆ తుఫాను చూస్తావో, ఈ లోక సంబంధమైనది ప్రతిది కూడా నీకు భయమును పుడుతుంది. శిష్యులకు ఒకటి ఆధారము, విశ్వాసము, నిరీక్షణ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు. అందుకే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఏలినవాడా, ఇగో గాలి తుఫాను వస్తుంది, మన ఓడంతా మునిగిపోయేలాగుంది అని. కానీ యేసు ప్రభు అక్కడ కోపమయ్యేటట్టు చూస్తున్నాం. ఎందుకు మీరు భయపడి ఉన్నారు? ఈ లోకము నేను భయపడిస్తుంటుంది. వింటున్నారా? నానా విధాలుగా మనుషుల ద్వారా, నీ కంపెనీలో కానీ ఎక్కడక్కడ వింటున్న ప్రతి పరిస్థితిలో నేను భయమును పుట్టిస్తూ ఉంటుంది. కరోనా టైంలో చాలామంది కరోనాతో చనిపోలేదంట, ఆ భయముతోనే చాలామంది చనిపోయారంట. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక పెద్ద ఆయన హాస్పిటల్ ఉంటే మంచిగా ఉంటాడేమో అని చెప్పి హాస్పిటల్ పోయినాడు. అప్పుడు కరోనా లేదు. కరోనా వస్తుందే భయంతో హాస్పిటల్ ఉంటే బాగుంటుందని పోయాడు. ఆ హాస్పిటల్కి పోతే నిజమైన కరోనా వచ్చింది. ఇంకా మరణించి ఉన్నాడు. భయం చాలండి మనల్ని చంపేయడానికి. అర్థమైందా? భయం చాలు. ఒకసారి ఇట్లనే ఒక లారీ వెళ్తుంది. ఒక ఊరిలో
ఒక అతను చనిపోయాడు. ఆ సమాధి పెట్ట తీసుకురావడానికి ఇంకొక పట్టణానికి వెళ్ళాడు. ఇంకా ఆ రాత్రి అవుతున్నందుకు ఏమైందంటే ఆ వ్యక్తి ఒక్కడే వెళ్ళాడు, ఎవరు లేక. అయితే ఒక లారీ ఆపినాడు. లారీ ఆపితే రిక్వెస్ట్ చేసి, పలానా ఊరికి వెళ్తున్నాం, అదే దారిలో వెళ్తున్నారు కదా మీరు కూడా, ఇట్లా చనిపోయారు, సమాధి కర్ర పొద్దునే మాకు సహాయం చేయండి అని చెప్పి. అయితే ఆ సమాధి పెట్ట నేను ముందు అయితే కూర్చోబెట్టాను, వెనుకుంది ఖాళీగా అని చెప్పాడు. ఆ సమాధి పెట్ట వెనుకకేసినాడు, ఈయన పండుకొని ఉన్నాడు. సడన్గా గాలి తుఫాను వచ్చింది, వర్షం వచ్చింది. అరే ఇదంతా తడిసిపోతున్నా కదా అని చెప్పేసి అది ఏం చేసినాడు, ఆ ఉంటుంది కదా సమాధి, ఆ చెక్క లోపల పోయి పండుకున్నాడు. ఇంకొకరు ఈ లారీ డ్రైవర్ ఇంకా వెళ్తూ ఉన్నాడు. ఇంకా ఇద్దరు, ఈ గాలి తుఫాను వస్తుంది కానీ ఇద్దరు ఆపితే ఆ ఇద్దరిని కూడా ఎక్కించుకున్నాడు. వింటున్నారా? ఉన్నారు. ఆ సమాధి చెప్పినట్టు సమాధి ఉంది, ఇట్లా అని కూర్చున్నాడు. ఇద్దరు ఉన్నారు. ఈ మొదటి ఎక్కిన వ్యక్తి ఎక్కడున్నాడు? సమాధి లోపల ఉన్నాడు. ఆయన లోపల ఉండి ఎంతసేపు నిద్రపోతాడు, గాలి వస్తలేదు అని తెరిచాడు. వింటున్నారా? పాప రాత్రి కదా నిద్ర మబ్బులు ఉన్న వాళ్ళు తెరవంగానే సమాధిలో ఉన్న ఆ పెట్టెలో నుంచి చనిపోయినాడు లేచినే చెప్పి ఈ ఇద్దరు వ్యక్తులు భయంతో ఇద్దరు చనిపోయారు. అర్థమైందా? భయము చంపివేస్తుంది. లోకము, లోక ఆశలు, లోకపు చూపు, లోకము అంతా కూడా నిన్ను మరణములోనికి తీసుకెళ్తుంది. చూడడానికి జీవంలోతోనే ఉంటావు, చూడడానికే మాట్లాడుతూ ఉంటావు, కానీ భయము మరణములోనికి తీసుకెళ్తుంది, విశ్వాసము జీవములోనికి తీసుకొస్తుంది. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము 48 చదవండి. లూకా సువార్త 8వ అధ్యాయము 48 నుంచి 55 వరకు చదవండి. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానివై పొమ్మని ఆమెతో చెప్పెను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అనువారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో, ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పెను. ఆమేన్. చూడండి, ఇక్కడ యాహేరు ఒక కుమార్తె బాగలేదు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి సాగిలపడి నా కుమార్తె కొరకు ప్రార్థన చేయడానికి ఇంటికి రమ్మని చెప్పాడు. దారి మధ్యలో ఒక అనారోగ్యములు ఉన్న స్త్రీ యేసును ముట్టుకున్నప్పుడు వెంటనే దేవుడు మరి ఆ యేసు ప్రభులో ఉన్న జీవము ఆ స్త్రీలోనికి వెళ్ళినప్పుడు స్వస్థత కలిగింది. వింటున్నారా? నీ విశ్వాసం నేను బాగుపరిచిందని చెప్పడం జరిగింది. అబ్బా, చాలా విశ్వాసముతో ఉన్న యాహీరు ఇంటి దగ్గర నుంచి ఒక నలుగురు వచ్చి చెబుతున్నారు, నీ కుమార్తె మరణించింది అన్నారు. విశ్వాసముతో ఉన్న ఈయన యాయిరు భయమును పుట్టింది. అవును, చాలా వార్తలు, అందరు ఇక్కడనే ఉన్నారా? వింటున్నారా? చాలా వార్తలు, చాలా విషయాలు మనం చూచినప్పుడు, వినినప్పుడు మనకేం పుడుతుంది? భయాన్ని పుడతా ఉన్నది. నీకు ఏవి విన్నప్పుడు భయపడతా ఉన్నావు? ఏమి చూచినప్పుడు నీకు భయం వేస్తూ ఉంది? ఏమి ఆలోచనలు వచ్చినప్పుడు నీకు భయం వేస్తుంది? ఈ లోకమును చూచినప్పుడు నీకు భయం పుడుతుంది. లోకపు యొక్క మాటలు విన్నప్పుడు, ఒక మాట చెప్పాలంటే నిజంగా యాహేరు కూతురు మరణించింది. అదే వార్త యాహీరు కూడా చెప్పి ఉన్నాడు. యాహీరుకి విశ్వాసంలో ఉండే వ్యక్తి ఏమైంది? భయంతో నిండిపోయింది. ఈరోజు నువ్వు పాటలు పాడుతూ ఉన్నావు, వాక్యం చదువుతూ ఉన్నావు,
దేవుని చక్కటి సమయం ఇస్తున్నావు, కానీ ఏమి వింటున్నావు, ఏమి చూస్తున్నావు, ఎవరి మాటలు ఎక్కువ విని నీ విశ్వాసము అంతయు కూడా భయం ఆవరించి ఉన్నది. యాహేరు కూడా ఆ ఇంటి వారు చెప్పినప్పుడు భయం ఆవరించి ఉన్నది. వెంటనే యేసుక్రీస్తు ప్రభు అంటుడు, ఏమన్నా యాహేరు, నీవు నా యందు నమ్మిక ఉంచు. స్తోత్రం చెప్తారా? డు నాట్ బి అఫ్రేడ్, భయపడకు. పక్కవారితో భయపడకు. యాహేరు సడన్గా విశ్వాసంలో ఉన్న వ్యక్తి భయం ఆవరించి ఉన్నది. ఈరోజు ఏ విషయంలో నీకు భయం ఆవరించి ఉన్నదేమో వింటున్నారా? యాహేరుకు చెప్పిన మాట ఈ దేవుడు నీకు చెప్తున్నాడు, భయపడవద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచు. అయ్యో హల్లెలూయా, అందరూ నేను దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాను అన్నాడు. ఎప్పుడైతే ఈ మాట విన్నారో వెంటనే యాహేరుకు విశ్వాసం వచ్చి ఏం చేయాలా? ఒకవేళ లోకపు యొక్క మాటలు విన్నుంటే నువ్వు వెనకకు వెళ్ళిపో, యేసు ప్రభువా బోధకుడా నువ్వు వెళ్ళిపో అని సమాధి కార్యక్రమం చేసుకోవడానికి యాహేరు వెళ్ళిపోయినా. కానీ దేవుని వాక్కు, దేవుని మాటను విశ్వసించినందుకు యేసు ఇంటికి తీసుకొని వచ్చి ప్రార్థన చిన్నదానాలు లేవు అంటే ఆ చిన్నది లేచింది. స్తోత్రం చెప్తారా? అందరం హల్లెలూయా చెప్తారా? చూడండి, ఈ యేసు ప్రభు ఆ యాహేరు ఇంటికి వెళ్ళినప్పుడు వారందరూ అక్కడ ఏం చేస్తున్నారు? అయ్యో, ఏడ్చేవారిని ఏడవండి అని చెప్పి అక్కడ ఏడిపోమన్నాడా? ఏడ్చేవారు అందరిని ఎక్కడికి వెళ్ళమన్నాడు? బయటికి వెళ్ళిపోమన్నాడు. పక్క పడతానండి, భయముతో ఏడుస్తున్నావా? భయం వద్దు, ఏడుపు వద్దు. అందుకోసరే భయం వద్దు, ఏడుపు వద్దు. కొంతమందికి ఎప్పుడు ఏడిపే. పక్క పడతా, ఎందుకు ఏడుస్తున్నావు? అందుకోసరే ఎందుకు ఏడుస్తున్నావు? భయంతో ఏడుస్తున్నావా? నీ పిల్లల విషయంలో భయంతో కుంగిపోతున్నావా? నీ మాట విన్నట్లే, దేవునిలో ఉండట్లేదని భయముతో వేదనతో ఉన్నావా? ఏడవకు, దుఃఖపడకు. ప్రతిదీ జీవములోనికి దేవుడు తీసుకొని వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, లోకపు మాటలు విన్నప్పుడు భయం వచ్చింది. దేవుని యొక్క మాటపై విశ్వసించినందుకు, దేవుని వాక్యంపై విశ్వసించినందుకు తన కూతురు ఏమైంది? మరల జీవములోనికి ఇచ్చింది. చెప్పలు ఒకటి దేవుని స్తుతిస్తారా? ఎన్ని ఏదేమైనా మనందరము దేవుని స్వరము వినదముగాక, దేవుని మాట చదివేదముగాక. అందుకే మనము ఎప్పుడు కూడా యెహోషువతో అంటున్నాడు ఏమన్నంటే, నువ్వు ఎప్పుడు కూడా దివారాత్రులు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించమంటున్నాడు. మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నేను అనుకుంటున్నా, యాహేరు ఆయనలో భయం కలిగినప్పుడు, చనిపోయిందన్న మాట చెప్పినప్పుడు భయపడవకు, డు నాట్ బి అఫ్రేడ్, నా యందు నీవు విశ్వసించు అని ఆ చెప్పినప్పటి నుంచి ఇంటికి వెళ్ళేంత వరకు ఇదే మాటలు హృదయంలో ధ్యానిస్తున్నాడు. భయమా, బయటికి వెళ్ళిపో, నేను యేసయ్యందు విశ్వసించుచున్నా, నేను యేసయ్యందు విశ్వసించుచున్నా, నేను యేసయ్యందు విశ్వసించుచున్నాను, యేసయ్యందు విశ్వసించుచున్నాను, యేసయ్యందు విశ్వసించున్నా. ఎన్ని కిలోమీటర్ ప్రయాణం చేస్తున్నాడో కానీ హృదయంలో నేను యేసయ్యనందు విశ్వసించుచున్నాను, యేసయ్యనందు విశ్వసించున్నా. ఈ మాట ఏమై ఉంది? దేవుని యొక్క మాటను ఎక్కువగా ధ్యానించి ఉన్నాడు. ధ్యానించినందుకు ఆయనలో ఉన్న ఆ భయం అంతా వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నీవు నేను మనము ఎక్కువగా చింతిస్తూ ఉంటాం, ఎక్కువగా భయపడతా ఉంటాం. చూచినందుకు, విన్నందుకు ఈ భయం అనేది మన మనసుపై ఆవరించుచున్నది. అందుకే దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే ఒక వాగ్దానమును తీసుకొని దాన్ని నమ్మి ఆ వాగ్దానమును పలికి ప్రొక్లెయిమ్ చేసి అది మన జీవితంలో నెరవేర్చుకోవాలి. అందరం హల్లెలూయా చెప్పండి. 12 మంది మోషే వేగుల వారిని పంపాడు. అందులో 10 మంది ఏం చెప్పి ఉన్నారు? అంత మీరు చెప్పినట్టే పాలు తేనె ప్రదేశమే, అందులో నుంచి మంచి ఫలాలు తీసుకొచ్చి మోషే దగ్గర పెట్టి ఉన్నారు.
మోషేతో అంటున్నారు, నువ్వు అన్నది కరెక్టే, కానీ వాళ్ళందరూ బలవంతులు. ఈ 12 మంది ఎవరోళ్ళు దేవుని యొక్క నియమించిన గోత్రముల నుంచే వెళ్ళిన వారే. వారు చూచి ఉన్నారు వాళ్ళు బలవంతులని, భయముతో వెనుకకు వచ్చేసారు మా వల్ల కాదని. కానీ కాలేబు వాళ్ళందరూ నోరును మూయించి మనందరం ఆ స్థలమును పాలు తేనె ప్రదేశమును స్వాధీనపరుచుకుందాం అంటున్నాడు. హల్లెలూయా. నీ కన్నుల ఎదుట భయంకరంగా ఉండవచ్చు, నీ కన్నుల ఎదుట వారు పెద్దవారు కావచ్చు, నీ వారితో కొట్లాట ఎందుకు అనుకోవచ్చు. అందుకే ఈ 10 మంది ఇవన్నీ వద్దురా నాయన, సైలెంట్గా వెనుకకు వచ్చి ఇక్కడనే ఉండాము అనుకుంటున్నాం. అర్థమవుతుందా? కాలేబు అట్లా కాదు, అది స్థలము నాది, ఆ ప్రదేశము దేవుడిచ్చిన వాగ్దానం, అదని స్వాధీనపరుచుకునేదముగాక. ఆమేన్. 2025లో దేవుడు మనతో మాట్లాడినాడు, అనేక స్థలమును స్వాధీనపరుచుకుంటున్నాము అని. హల్లెలూయా. చూడండి, ఒకసారి బెనిటా ఫ్రాన్సిస్ అమ్మగారు చెప్పినారు, మనము ₹1 కూడా వింటున్నారా సాతాను దొంగలించకూడదని. ఒక లాయరు, కేరళ లాయర్ అనుకుంటా, ఒక ₹5 ₹25 గురించో 25 సంవత్సరాలు పోరాడి ఆ ₹5 ట్రైన్ టికెట్లో నుంచి తీసుకొని వచ్చుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు? అది చదివినప్పుడు అనిపించింది, అదే మనమైతే అయ్యో స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం చెప్తారా దేవునికి. ₹1 మనం ఫీల్ అవుతాం. ఎక్కడైనా బస్సులో వెళ్తే చిల్లర లేదంటే అడిగితే ఏమనుకుంటారని వదిలేస్తాం. అవునా? మా ఫ్రెండ్ ఒక కండక్టర్ ఉన్నాడు, ఫారినర్స్ వస్తారబ్బా, వాళ్ళు మాత్రం ₹1 గురించి ఒక 10 కిలోమీటర్ దూరం పోయినా వెయిట్ చేస్తారట, కానీ ఆ ₹1 జోబులు వేసుకొని పోతున్నట్టు. కాలేబు అంటున్నాడు, దేవుడిచ్చిన వాగ్దానం ఇది, దేవుడిచ్చిన ప్రదేశం ఇది, పాలుతైన ప్రదేశము. ఏ విధంగా చూస్తున్నారు? వాళ్ళు బలవంతులే, నిజమే, ఎత్తుగా ఉన్నారు, మంచిదే, వారితో భయం వేసింది. అందుకే ఇవన్నీ నాకు వద్దు అంటున్నారు. కాలేబు కానీ యెహోషువ కానీ విశ్వాసముతో చూచి ఉన్నారు కాబట్టి ఆ ప్రదేశాన్ని ఏం చేస్తున్నారు? స్వాధీనపరుచుకున్నారు. అందుకే కానాను ప్రదేశాన్ని ఎందరు వెళ్ళారు? ఇద్దరు వెళ్ళారు. దేవుని బిడ్డలారా, నువ్వు విశ్వాసముతో చూస్తే, అందుకే ఇందాక అన్నాను కదా, పాస్ట్ ఈజ్ విశ్వాసం అంటే ఏందో తెలుసా? పాతవి కొత్తవి దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తూ ఉంటాడు. అందుకే నీకు దేవుని వాక్యాన్ని ఎక్కువగా నువ్వు ధ్యానిస్తే, నువ్వు పాత ఎంత వెళ్ళిపోయి నీకు నూతనమైన ఆలోచనలు దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. ఒక వాగ్దానమును తీసుకో, ఆ వాగ్దానమును మాట్లాడు. ఇందాక చెప్పాను కదా, నీ నోట్లోనే దేవుని యొక్క వాక్యం ఉన్నది అని ఇందాక రోమపత్రిక 10వ అధ్యాయం 8వ వచనములో మనము చదివినాం. నీ నోట్లో దేవుని ఒక వాక్యం ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ బాగా చూస్తే మనుషుడు వచ్చి యాహరికి చెప్పి ఉన్నాడు. దేని ద్వారా చెప్పాడు? మాట ద్వారా చెప్పాడు, నోటి ద్వారా చెప్పాడు, నీ కూతురు చనిపోయింది అని. వింటున్నారా? అదే యేసు ప్రభు ఏం చెప్పిండు? ఇట్లా అన్నాడా? యాక్షన్ చేశాడా? ఏమని? ఇట్లా అన్నాడా? ఏమన్నాడు? వాక్యము ఇక్కడ ఉన్నది. ఎక్కడుంది? బైబిల్లో ఉంది. నువ్వేం చేయాలా? ఒక వాగ్దానం తీసుకొని ఏం చేయాలా? 2 చెట్లు తీసుకోండి అమ్మా. ఒక ఎండిపోయిన చెట్టు తీసుకోండి, ఒక మంచి పచ్చిగా ఉన్న చెట్టు తీసుకోండి.
రోజు పలుకొని ఎండిపోయిన దాన్ని జీవంలోనికి రానండి, అది జీవంలోకి వస్తుంది. అదే పచ్చగా ఉందో చూడండి, నువ్వు ఎండిపో అను, అది ఎండిపోతుంది. ఈ ఎండాకాలంనే చేయండి. మరణము జీవము నాలుక వశములో ఉన్నది. మన మాటకు అంత ఉన్నది. ఒకసారి కొంతమంది చూస్తూ ఉంటాం, కొంతమందికి ప్రేయర్ చేస్తే ఒకసారి దేవుడు ఒక స్త్రీ విషయంలో చెప్పాడు. ఏమనంటే ఎవరో వారు చుట్టాలు ఆమెపై శాపం పలికినారు. ఆ శాపము ఆ స్త్రీని వెంటాడుతూ ఉన్నది. ప్రార్థన చేసి, ప్రభువా ఇతరులు తనపై పలికిన శాపములని యేసు నామములో విర్రగొట్టుడు బడుడు అంటే ఆమె విడుదలై. అయ్యో హల్లెలూయా! నీ మాటకు అంత పవర్ ఉంది. ఒక మాటకే అంత పవర్ ఉంటే దేవుని యొక్క వాక్యముకి ఎంత పవర్ ఉంటుందో ఒకసారి ఆలోచించు. దేవుని యొక్క మాట నువ్వు పలికినప్పుడు అది వేరు. పునరుద్ధానమును జీవమును నేనే ఉన్నాను మనసులో అనుకోండి. ఒకసారి అనుకున్నారా? అది ఇప్పుడు పలకండి. ఈ లోకంలో ఉన్నవారి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడని హృదయంలో అనుకోండి. ఇప్పుడు పలకండి, నోటి ద్వారా పలకండి. ఈ లోకంలో ఉన్నవారి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. నేనేమంటున్నానంటే ప్రతి వాగ్దానమును తీసుకొని హృదయంలో విశ్వసించి నువ్వు నోటి ద్వారా మాట్లాడినట్లయితే ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. విశ్వాసం ఎక్కడో కాదు, నీ నోట్లోనే ఉన్నది. నా నోటిలో కొత్త పాట ఉంది, నా హృదయంలో జీవనది ఉంది. నా నోటిలో కొత్త పాట ఉంది, నా హృదయంలో జీవనది ఉంది. యేసు నన్ను కనుగొన్నాడు, ఆ యేసు నన్ను హత్తుకున్నాడు. ఓ యేసు నన్ను, ఆ యేసు నన్ను హత్తుకున్నాడు. ఆ హల్లెలూయా! చప్పలు కొడదాం. ఆ హల్లెలూయా! ఓ హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా. मेरा जीप में नया गीत है, मेरे दिल में जीवन दिया है. मेरा जीप में नया गीत है, मेरे दिल में जीवन दिया है. यीशु मुझे ढूंढ लिया है, आ यीशु मुझे गल मिलाया है. ओ यीशु मुझे ढूंढ लिया है, आ यीशु मुझे गल मिलाया है. ओ हालेलुया! चपल पड़दा. ओ सना अंदरम హల్లెలూయా. ఓ సనా హల్లెలూయా 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 ఓ సనా. విశ్వాసము అన్నీ పొందుకుంటాం. అందుకసారి విశ్వాసం ద్వారా అన్నీ పొందుకుంటాను. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16-17 చూసినప్పుడు దేవుని లేఖనం ఇదిగో చెప్తుంది, విశ్వాసమైన ప్రార్థన రోగిని ఏం చేస్తుందంట? స్వస్థత పరుస్తుంది. అందుకసారి విశ్వాసము అని
చూడండి, విశ్వాసముతో కూడిన ప్రార్థన రోగనే కాదు, విశ్వాసముతో కూడిన ప్రార్థన నీకు కావాల్సిన అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసము అందరు ఇటు చూడండి ఒకసారి. విశ్వాసము ద్వారా నీకేమి కావాలో దేవుడు సమకూర్చబడుతుంది. విశ్వాసము ద్వారా నీ జీవితంలో అద్భుతము జరుగుతుంది. విశ్వాసము ద్వారా నీ జీవితంలో సూచన క్రియలు జరుగుతాయి. విశ్వాసము ద్వారా నీకు సమృద్ధి కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఫెయిత్ ప్రొవైడ్స్ ఎవ్రీథింగ్. అందరం హల్లెలూయా చెప్పండి. అందుకు విశ్వాసము అన్నిటినీ సమకూరుస్తుంది అన్నాడు. అబ్రాహాము బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు కుమారుడు అడుగుతున్నాడు, ఏమని? ఇక ఆ గొర్రె పిల్లలు ఎక్కడ ఉన్నాయి అంటే ఏమన్నాడు? దేవుడు గాడ్ విల్ ప్రొవైడ్. విశ్వాసము ఏమన్నాడు? గాడ్ విల్ ప్రొవైడ్, దేవుడు సమకూరుస్తాడు అన్నాడు. అక్కడ వెళ్ళి సిద్ధమై ఉన్నాడు కుమారుడు అర్పించడానికి కూడా. అక్కడ వెంటనే దూత వచ్చి ఏం చెప్పింది? ఆగు అని చెప్పగానే అక్కడ ఒక గొర్రె పిల్ల అని సౌండ్ వచ్చింది. దేవుడు సమకూర్చినాడా లేదా? ముందే చెప్పినాడా లేదా? ఏమని చెప్పిండు? అందరం హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్తారా? ఈ హల్లెలూయా ఎందుకు చెప్తున్నా అంటే నిద్రలో ఉన్న వాళ్ళు విశ్వాసంలోనికి రావడానికి. ముందే చెప్పినాడు, నోటితో పలికినాడు. అందరం హల్లెలూయా చెప్పాను. మరొకసారి అడిగినాడు. కుమారుడు తండ్రిని అడిగాడు, నాన్న మన ఇద్దరమే వెళ్తున్నాం కదా, ఏ గొర్రె పిల్లలు ఏమి కూడా దూడలు ఏమి లేవు కదా నాన్న అంటే, అరే నాన్న దేవుడు చూసుకుంటాడు, దేవుడు సమకూరుస్తాడు. యెహోవా ఈరే అన్నిటిని చూచుకొను, యెహోవా ఈరే అన్నిటిని చూచుకొను, కొదువలేదు నాకు. అయ్యా చెప్పలకూడదు. కొదువలేదు ప్రభు నామమున ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామమున ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా ఈరే అన్నిటిని చూచుకొను, యెహోవా అన్నిటిని చూచుకొను. అందరు ఇట్లా అన్నాడు, కొదువలేదు నాకు. పక్క వారితో అన్నది, నాకు కొదవలేదు, కొదవలేదు నాకు, కొదవలేదు. ఆమేన్. కొదవలేదు నాకు, కొదవలేదు, కొదవలేదు నాకు, మరొకసారి కొదవలేదు, కొదవలేదు. విశ్వాసం ఏం చెప్తుంది? అందరా కొదవలేదు నాకు, కొదవలేదు, కొదవలేదు. యెహోవా నిస్సియే ఎల్లప్పుడూ జయమున్నది. అందరం విశ్వాసం ఏం చెప్తుంది? జయమున్నది నాకు, జయమున్నది, ఓ జయమున్నది నాకు. విశ్వాసం చెబుతుంది జయమున్నది నాకు, విజయమున్నది, విజయమున్నది నాకు. విశ్వాసం ఏం? ఓటమి లేదు నాకు, ఓటమి లేదు, ఓటమి లేదు నాకు. క్రీస్తులో ఉన్నావు కాబట్టి ఓటమి లేదు నాకు, ఓటమి లేదు, ఓటమి లేదు నాకు, ఓటమి లేదు. ప్రభు నామమున ఆశ్రయమే,
ఆయన స్తుతించెదను. ఆమేన్. స్తుతించెదము. భయం ఏం చెప్తుంది? నీ దగ్గర ఏమీ లేదని. విశ్వాసం ఏం చెప్తుంది? దేవుడు అన్ని సమకూరుస్తాడని. భయం వేసినప్పుడల్లా సంతోషంగా ఉండాలి. నిజంగా వివాహం కొద్ది రోజులు ఉన్నది. నా వివాహం ఉన్నప్పుడు నేను కొంచెం చాలా కంగారుతో ఉన్నా. ఎట్లా అరే అది అంతా అని. మా అన్న, అరే నువ్వు ఎక్కువ చింత అని చెప్తున్నా కానీ నువ్వే చింతిస్తున్నావురా, ఫస్ట్ నువ్వు జాయ్తో ఉండరా, సంతోషంగా ఉండరా అని. వింటున్నారా? అవును కదా అని ఎప్పుడైతే సంతోషంగా ఉండడం మొదలుపెట్టినో దేవుడు అన్నీ సమకూర్చినాడు. హల్లెలూయా. దేవుడు సమకూర్చేవాడు. భయము కదలనీయకుండా చేస్తుంది, విశ్వాసము పరిగెత్తేటి విధంగా దేవుడు చేస్తాడు. విశ్వాసము సమస్తమును సమకూరుస్తుంది. అబ్రాహాముకి ఏ విధంగా సమకూర్చున్నారు? అందరం హల్లెలూయా చెప్తారా? ఇంకొకటి, విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండని తీసి ఎక్కడ పోయమన్నాడు? ఇంకొక మాట చెప్తా, నీకు విశ్వాసం ఉంటే ఆ కొండల నుంచి నదులను బయటికి తీసుకొని వస్తాడు దేవుడు. స్తోత్రం చెప్తారా? చూడండి, సామెతలు 14వ అధ్యాయము 26. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఆమేన్. యెహోవా యందు ఏం పుట్టుతుందంట? అక్కడ భయము దగ్గర యెహోవా యందు విశ్వసించడం ద్వారా, విశ్వాసం పెట్టడం ద్వారా ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. ఆమేన్. అట్లా చదవండి ఒకసారి. చదువురా, చదువు మైక్లో చదువు. యెహోవా యందు విశ్వాసము కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. భయం దగ్గర ఏం పెట్టండి? విశ్వాసం. నువ్వు దేవుని యందు విశ్వాసం పెడితే ఏమొస్తుంది? గొప్ప ధైర్యం వస్తుంది. హల్లెలూయా. యాహేరుకి ఏం కలిగింది? గొప్ప ధైర్యం కలిగింది. ఎందుకు? దేవుని యందు విశ్వాసం పెట్టాడు కాబట్టి. అయ్యో ఇంతమందికి అర్థమైంది నేను చెప్పేది కదా. ఒకసారి మళ్ళీ దాన్ని చూడండి, మళ్ళీ చదవండి దాన్ని. చూడండి, యెహోవా యందు భయభక్తుల దగ్గర యెహోవా యందు విశ్వాసించడం కలిగి ఉండడం వల్ల బహుధైర్యము పుట్టిస్తుంది. యాహేరుకి దేవుని యందు విశ్వసించడం ద్వారా బహుధైర్యము పుట్టింది. ఈరోజు మీకు బహుధైర్యము పుట్టునుగాక. ముందుకు వెళ్ళడానికి బహుధైర్యము పుట్టునుగాక. 27 చదువు. జీవపు ఊట. యెహోవా యందు విశ్వసించుట జీవపు ఊట. అందొకసారి, దేవుని యందు విశ్వసించుట జీవపు ఊట. నీళ్ళు లేవు. మోషేకి ఏం చేయమన్నాడు? ఆ కొండను ఏమన్నాడు? ఆ కొండను కొట్టమన్నాడు. పక్కవారు ఒకసారి కొట్టండి, తాకండి. సరే కొట్టమంటే అమ్మ ఇదే ఛాన్స్ అనుకుంటారు. ఆ బండను ఇట్లా కొట్టినాడు. అందులో నుంచి ఏమొచ్చింది? బండలో నుంచి దేవుడు ఏం తీసుకొచ్చినాడు? నీళ్లు బయటకు తీసుకొచ్చినాడు. సమర స్త్రీతో ఏమంటున్నాడు? ఆమె లివింగ్ వాటర్ అంటున్నాడు. అయ్యో ఎంతమందికి అర్థమవుతుందా? నా నీళ్లు తాగితే మరల మీరు దప్పికొనరు అంటున్నాడు. నువ్వు క్రీస్తునందు విశ్వాసం పెడితే నీకు ఊట వలె ప్రతి ఆశీర్వాదం దేవుని యొద్ద నుంచి వస్తుంది. స్తోత్రం చెప్తారా? ప్రతి కొండ ఊటలాగా మారిపోతుంది.
దేవుని యందు విశ్వాసం పుడితే ఊటపు జీవము, ఊట ఎట్లుంటుంది తెలుసా? ఊట ఎప్పుడు ఏమవుతుంది? పెరుగుతాయి. అప్పట్లో బావిలు ఉండేది, ఇప్పుడు ఒక్క బావి కూడా లేదు. ఈ టైం వచ్చిందంటే మేము ఈతకు వెళ్ళి ఆ బావిలల్లో కొట్టేవాళ్ళం. వింటున్నారా? మార్నింగ్ ఈవినింగ్ అంతా ఒక రకంగా ఉంటుంది. మార్నింగ్ వెళ్తే ఈ టైంకి అట్లా ఇంకా 6 o'clock 7 o'clock వెళ్తే అబ్బా ఫ్రెష్ వాటర్ ఉంటుంది. ఇంకా సాయంకాలం లోపట్ల నాకు ఈత వస్తుందమ్మా, హల్లెలూయా. ఈత రాని వాళ్ళు ఈత ఇప్పుడు బావిలే లేవు, స్తోత్రం. సో ఆ ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటుంది. యేసయ్య నేను ఒక జీవపు ఊట. యేసయ్యను నమ్మితే, విశ్వాసం పెడితే ప్రతిదీ కూడా ఒక ఫ్రెష్నెస్ అన్నది ఆయనలో నుంచి బయటకు వస్తుంది. ఆమె సమరయ స్త్రీ ఆ జీవపు ఊట క్రీస్తునందు నమ్ముకున్నందుకు ఆమె నూతన సృష్టి అయి పాత ఎంత ఆ చెడు అంతా 1/2/3/4/6 వరకు తిరిగి మరలా వెనకకు తిరగలే. యేసు జీవపు ఊట ఆ ఫ్రెష్నెస్ పొందుకొని సువార్థికురాలుగా సమరయ స్త్రీ మారిపోయింది. దేవునికి స్తోత్రం చెప్తారా? యెహోవా యందు విశ్వసించడం ద్వారా నీకు జీవపు ఊట కలుగుతుంది. చూడండి, 2 కొరింథీయులు 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. వెలుచూపులతో కాదు. 2 Corinthians 5:7 వాక్ బై ఫెయిత్ నాట్ బై 5:7 అది ఇంగ్లీష్లో అయితే 5:7 ఉంది. తెలుగులో వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. వి వాక్ బై ఫెయిత్. వెలుచూపులతో కాక విశ్వాసముతోనే మేము నడిచేదము. చూడండి, ఇప్పుడు యాహేరు దేవుని మాట విన్న తర్వాత, అందరికి చూడండి, దేవుని మాట విన్న తర్వాత యేసుతో పాటు నడుస్తున్నాడు. ఏ విధంగా నడుస్తున్నాడు? దేన్ని పట్టుకొని నడుస్తూ ఉన్నాడు? వాక్యమును పట్టుకొని నడుస్తున్నాడు. ఆయన నడుచుట ఏ విధంగా నడుచున్నాడు? ఆయన నడక విశ్వాసపు యొక్క నడక. ఆమేన్. ఈరోజు మీరు అందరూ మందిరానికి వచ్చినారు అంటే మీరు నడక అంతా కూడా ఏ నడక? ఫెయిత్ వాకింగ్. అందుకు నీ నడక స్టైల్ నడక కాదు. చూడండి, నా నడక వేరు, మీ నడక వేరు, సినిమా యాక్టర్ల నడక వేరు. ట్రు 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 వింటున్నారా? కానీ క్రీస్తునందు విశ్వాసం పట్టే నడక విశ్వాసపు యొక్క నడక. పక్కవర్త మై వాకింగ్ ఈజ్ ఫెయిత్ వాకింగ్ అని. హల్లెలూయా అందరు మరొకసారి. నా నడక ఏ వాకింగ్? ర్యాంప్ వాకింగ్, ఏవేవో వాకింగ్లు ఉన్నాయి. హల్లెలూయా, ఏవేవో వాకింగ్లు ఉన్నాయి, స్టైలింగ్ ఇట్లా అట్లా ఏవేవో ఉన్నాయి. సో నీ వాకింగ్, నా వాకింగ్ క్రీస్తునందు విశ్వసించినందుకు ఏ వాకింగ్? మార్నింగ్ వాకింగ్ కాదు, మార్నింగ్ జాగింగ్ కాదు. ఏ జాగింగ్? ఫెయిత్ వాకింగ్. మన నడక విశ్వాసపు యొక్క నడక. అందుకోసారి పక్క పడతాను, నా నడక విశ్వాసము యొక్క నడక. చూడండి, యాహీరు విశ్వాసముతో నడిచినాడు. ఎవరైతే విశ్వాసములో నడుస్తారో కృపలో నడుస్తూ ఉన్నారు. ఫెయిత్ వాకింగ్ ఈజ్ గ్రేస్ వాకింగ్. అందరం హల్లెలూయా చెప్పండి. నేను విశ్వాసములో నడిచేవారు అందరూ కృపలో నడుచుచున్నారు. అందుకే విశ్వాసముతో నడిచినందుకు యాహేరు దేవుని కృప అతనికి కృపలో నడిచి ఉన్నాడు కాబట్టి, ఆ కృపలో ఉన్నాడు కాబట్టి తన కూతురు ఏమైంది? జీవములోనికి వచ్చి ఉన్నది. అందరం హల్లెలూయా చెప్తారా? షద్రక్, మెషక్, అబేద్నెగో లోపలికి ఎలా పోయారు?
ఎట్లా ఎట్లా వాకింగ్ చేసి అగ్నిగుండంలో వేయబడ్డారు? విశ్వాసముతో పోయారు, విశ్వాసముతో నడుచుకుంటూ పోయారు. ఆ విశ్వాసము నడక ఏమైంది? కృప నడకగా మారి అందులో ఎవరు వచ్చినారు? యేసుక్రీస్తు ప్రభువు వచ్చినాడు. అందరం హల్లెలూయా చెప్తారా? అంతే. చూడండి, దానియేలు ఉన్నాడు. దానియేలు ఆ సింహబోలో ఏ విధంగా పోయాడు? విశ్వాసముతో పోయాడు. విశ్వాసముతో పోయినందుకు ఆ కృపలో నడిచి ఉన్నాడు. అందుకే మంచిగా నిద్రపోయాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? పేతురు ఇంకా రాత్రి చెరసాల్లో వేసి రేపు నేను చనిపోతా అనుకున్నాడు. ఎట్లా నిద్రపోయాడు? చక్కగా నిద్రపోయాడు. ఆ ఏ నిద్ర? ఫేత్ నిద్ర. అందుకోసారి నిద్రలో చాలా రకాలుగా ఉన్నాయి. పేతురు నిద్ర ఏ నిద్ర? విశ్వాసపు నిద్ర. ఒక్కటండి, రేపు పొద్దున వచ్చి రేపు పొద్దున నువ్వు చనిపోతావు అంటే నీకు నిద్ర పడుతుందా? రేపు పొద్దున వచ్చి అప్పు వాళ్ళందరికి వచ్చి నేను డబ్బు అడుగుతాను, నీకు నిద్ర పడుతుందా? చూడండి, పొద్దున్న లేస్తే భయం ఆవరించుచున్నదేమో, కానీ పేతురుకు తెలుసు. ఎందుకంటే దానికి ముందు తన సహోదరుడు యాకోబుడు చనిపోయాడు. ఇంకా నేను కూడా ఎవరొద్దు కూడా అనుకున్నది, పీటర్ కూడా హఠం చేసేస్తా అని అనుకున్నాడు. రేపు మార్నింగ్ లేస్తే నేను ఏమవుతానో తెలియదు. ఏం చేసి నేను నిద్రపోయి. ఏ నిద్ర ఇది? కొంతమంది అందుకే అన్న చర్చిలో వచ్చి నేను ఎప్పుడు నిద్రపోతుంటా. అది ఫేత్ నిద్ర కాదు. హల్లెలూయా, వింటున్నారా? నీకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, యేసుక్రీస్తు ప్రభు ఓడలో ఏ విధంగా నిద్రపోయాడు? గాలి తుఫాను దేవునికి తెలియదా? గాలి తుఫాను వస్తుందని తెలియదా? ఏ విధంగా నిద్రపోయాడు? ఆ నిద్ర విశ్వాసపు నిద్ర. స్తోత్రం చెప్తారా? నువ్వు నిద్రపోయినా, లేచినా, మాట్లాడినా, చూచినా, ఏది చేసినా ఏ విధంగా ఉండాలా? విశ్వాసముతో. నువ్వు విశ్వాసముతో నడిస్తే నువ్వు కృపలో నడిచి ఉన్నావు. ఒకసారి అందరం చప్పట్లు కూడా దేవుని హల్లెలూయా. చూడండి, గొలియాతుతో పోరాడానికి వెళ్ళాడు. ఏ విధంగా వెళ్ళాడు దావీదు? విశ్వాసంతో వెళ్ళాడు. తన దగ్గర ఆయుధాలు లేవు, కనీసము ఆ ఆయుధాలు అన్నీ అవన్నీ వేసుకుంటా కూడా సరిపోవట్లేదు, బరువుతో వంగిపోతున్నాడు. ఇవన్నీనే కావద్దు, ఒక చిన్న రాయి పట్టుకున్నాడు, ఒక గుడుగుర్ర గిరిగిర్ర అది పట్టుకున్నాడు. ఏ విధంగా? ఆ గొలియాతుకి కోపం వచ్చింది. అరే బాబు, నువ్వేమనుకుంటున్నావురా నేను అన్నాడు. ఏ విధంగా దావీదు వెళ్ళాడు? విశ్వాసముతో నడిచినాడు. కాబట్టి దేవుని యొక్క కృప దావీదుకు చూపించినాడు. గొలియాతుని ఏం చేసినాడు? హతం చేసినాడు. నీవు విశ్వాసముతో నడిస్తే దేవుడు కృప అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సొదొమ పట్టణం అంతా కాలిపోయింది. అర్థమైందా? లోతు భార్య వారు అందరు పరిగెత్తుతున్నారు. దూత ఆల్రెడీ చెప్పింది ఏమని? వెనకకు మాత్రం చూస్తే నీవు ఖతం హో జాయేగా. పాపం లోతు భార్య ఏమనుకుందేమో, ఏం మర్చిపోయిందో, వెడ్డారం మర్చిపోయిందో, బంగారం మర్చిపోయిందో, లేకపోతే ఏదైనా దువ్వెన మర్చిపోయిందో, ఏం మర్చిపోయిందని వెనకకు తిరిగింది. ఏమైంది? దాని నెక్స్ట్ డేనే అబ్రాహాము వెళ్ళి, బైబిల్ చెప్తుంది, ఆ సొదొమ పట్టణమును చూసినాడంట. మరి ఆ పట్టణాన్ని, సొదొమ పట్టణాన్ని చూస్తే లోతు భార్య మాత్రం ఇనుప స్తంభం అయింది, కానీ అబ్రాహాము ఎందుకు ఆ ఉప్పు స్తంభం కాలేదు? అబ్రాహాము విశ్వాసముతో చూచినాడు కాబట్టి అబ్రాహాము అంతా కూడా కృపతో ఆవరింపబడి ఉన్నాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. ఈ రోజులో నువ్వు విశ్వాసముతో నడువు, కృప ఆవరిస్తుంది. షద్రక్ మెషక్ విశ్వాసంతో ఏమైనా కానీ నేను చనిపోయినా సరే అని చెప్పి అగ్నిగుండంలో దానియేలు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నేను విశ్వాసముతో ముందుకు నడిచినట్లయితే ఆటోమేటిక్గా నిన్ను కృప ఆవరిస్తూ ఉంటుంది. పక్క నా నడక ఏ నడక? విశ్వాసం. ఈ లోకస్తులు నువ్వు విశ్వాసముతో చెప్పే మాటలు
విశ్వాసముతో నడిచే మాటలు అన్నీ ఎలానో కనపడతా ఉంటుంది, వారికి వెర్రితనముగా కనపడుతుంది. వారు హేళన చేస్తూ ఉంటారు. ఇన్ని బిల్డింగు, ఇన్ని ఆస్తి, ఇవిగా అవి మాట్లాడుకుంటారు. కానీ విశ్వాసులు అట్లా కాదు. నోవాకు దేవుడు చెప్పినాడు ఏమని? ఓడను కట్టమని చెప్పినాడు. ఓడను కట్టినాడు. ఏ విధంగా కట్టాడంటే విశ్వాసంతో కట్టి ఉన్నాడు. ఆ కట్టుతున్నప్పుడు దేవుడు కృప అనుగ్రహించున్నాడు ఆ ఓడను కట్టడానికి. అబ్రాహామును దేవుడు పిలిచినాడు. వింటున్నాడు? అబ్రాహాము దేవుడు పిలిచినాడు అన్నీ వదిలిపెట్టుకోమని. వదిలిపెట్టి కొంచెము, వింటున్నారా, అన్నీ వదిలిపెట్టి నేను బయటకు వస్తానని రేపు ఒక అడుగేసి ఉన్నాడో కృప ఆవరించింది అబ్రాహాముకి. నువ్వు దేవుని బిడ్డలారా, నువ్వు తీసుకుంటున్న ఒక్క విశ్వాసపు నిర్ణయము నీ జీవితంలో ఏదైతే ప్రారంభించాడో అది దేవుడే ముగిస్తాడు. స్తోత్రం చెప్తారా? వాట్ గాడ్ హెస్ బిగన్ ఇట్ గాడ్ ఓన్లీ ఎండ్. దేవుడే, ఎందుకంటే నీ జీవితంలో ప్రారంభించిన వాడు ఆయనే. ఆల్ఫా ఓమేగా అయి ఉన్నాడు. మొదటివాడు కడపటి వాడే ఉన్నాడు. నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. ఒకసారి ఒక పాప విశ్వాసం గురించి చెప్తే ఆమె ఒక్కతే ఏం తెలియదు. కేరళ పాప సంగారెడ్డికి వెళ్ళి ఆ సంగారెడ్డిలంతా ప్రార్థన చేసింది. భార్య భర్తల మధ్యలో కొంచెం ప్రాబ్లం వచ్చినాడు. వింటున్నారా? అక్కడ ప్రార్థన చేసి వచ్చింది, విశ్వాసంతో వెళ్ళి ప్రార్థన చేసి వచ్చింది. సాయంకాలం లోపల వెతుక్కుంటూ ఈమె దగ్గరకు వచ్చిన. ఇప్పుడు కుమారుడు కుమార్తెను అందరం హల్లెలూయా చెప్తారా? ఆమేన్. నువ్వు కృపతో నడిచినవాడిని, విశ్వాసముతో నడిస్తే దేవుడు నీకు కృపను అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ మాటలు మీ హృదయంలో ఉండునుగాక. అందరం లేచి నిలబడదాం. మీ యొక్క కానుకలు, మీ యొక్క దశంభాగాలు చేతిలో పట్టుకోండి. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, ఇచ్చుచున్న కానుకను దీవించండి, ఆశ్రయించండి. అవును ప్రభువా, ఎప్పుడైతే దేవునికి ఇస్తామో, ఎప్పుడైతే మనం దశంభాగం ఇస్తామో పరలోక ద్వారము తెరవబడుతుంది. ప్రభా, వారు ఇచ్చుచున్న కానుక, వారు ఇచ్చుచున్న విత్తనం పరలోక ద్వారం తెరవబడునుగాక. భూమిపై విత్తనము లేనిది చెట్టు రాదు, దానికి ఫలము రాదు. మీరు వేసుచున్న విత్తనం చక్కటి ఫలం ఇచ్చునుగాక. ఆ ఫలం అంతయు కూడా దొంగలించకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు. ఏ విషయాలైతే దొంగలించి ఉన్నాడంటే ఎక్కడనో దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వలేకపోయాం. అందుకే ఏదో రకంగా వాడు దొంగలిస్తూ ఉన్నాడు. ఒకవేళ దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చిన దొంగలు ఇవ్వడు. ఎందుకనగా లేఖనములో చెప్తుంది, కంచెను వేస్తున్నాడు. మీ ఆస్తి, మా పొలమును అంతా కూడా దేవుడు కాపరిగా ఉంటున్నాడు. ఒకవేళ దొంగ తెలియకుండా మోసం చేసి ఉంటే దేవుని లేఖనములు చెప్తుంది, అపవాది 7 మార్లు తిరిగి ఇచ్చునుగాక. వాట్ యు లాస్ట్ యు విల్ గెట్ బ్యాక్ 7 times. నీ జీవితంలో ఏ సమయానైతే, ఏ సంతోషమునైతే నువ్వు కోల్పోయి ఉన్నావో నజరైన యేసుక్రీస్తు నామములో 7 మార్ల తిరిగి వచ్చునుగాక. 7 మార్ల తిరిగి వచ్చునుగాక. స్థలము కావచ్చు, ఇల్లు కావచ్చు, డబ్బు కావచ్చు, సమయము కావచ్చు. దేవుడు చెప్తున్నాడు, యేసుక్రీస్తు నామములో తిరిగి మీరు పొందుకొనదరుగాక అని ప్రార్థిస్తున్నాడు. యెహోవా రాఫా, స్వస్థత అంటున్నావు తండ్రి. ఎవరైతే అనారోగ్యం ఉందో యేసు నామములో తల నుంచి అరికాల వరకు ప్రభా ప్రతి రోగంను నీవు స్వస్థపరిచినావు. నిశ్చయముగా మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత
కలుగునుగాక అని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ప్రతి రిపోర్ట్స్ నార్మల్ అవునుగాక అని ప్రార్థిస్తున్నాను. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమన్న తండ్రి, గర్భఫలము తెరవబడునుగాక అని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా థ్యాంక్ యూ జీసస్. దేవుడు స్వస్థపరిచేవాడు, విడుదల చేసేవాడు. ఇన్ఫెక్షన్, బ్లడ్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్ నుంచి, స్కిన్ ఇన్ఫెక్షన్ నుంచి యేసు నామములో విడుదల, స్వస్థత కలుగునుగాక. మీకు రాత్రి పడుతున్న ఆ తెగులు, ఆ చీకటి కళ్ళలు, ఆ దురాత్మ క్రియలు యేసు నామములో లయమైపోనుగాక. అపవాది క్రియలను లయపరచుటకే యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమై ఉన్నాడు. ఇప్పుడే నీ జీవితంలో, కుటుంబంలో, నీ ఇంటిలో ప్రత్యక్షమవునుగాక. కుటుంబంలో సమాధానమవునుగాక. ఓ నేను ఒక ద్రాక్ష తోటను చూచున్నాను, నేను ద్రాక్ష తోటను చూచున్నాను. దేవుడు చక్కటి ఫలాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. యు రాక దిశేరే, దేవుడు బహుగా చిగురు వేస్తారు, బహుగా ఫలించడం ద్వారా నా తండ్రి ఆనందించుచున్నాడు అంటున్నాడు. దేవుడు ఫలింప చేయుచున్నాడు, ఫలింప చేయుచున్నాడు, ఫలింప చేయుచున్నాడు. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. రాక దిశతే, కొంతమంది నాకు దర్శనం ఇచ్చినాడు దేవుడు, ఎందుకు నెరవేరలేదు అంటున్నారు. కొంతమంది నా కళల ద్వారా మాట్లాడి అన్నాడు. ఈ సంవత్సరంలోనే దేవుడు నెరవేర్చబోతున్నాడు. మాట్లాడిన దేవుడు నెరవేర్చే దేవుడు, మాట్లాడే దేవుడు నెరవేర్చే దేవుడు. ఎస్ లార్డ్. వెనుకున్న వాటిని మరచి విశ్వాసముతో ముందున్న వాటి కొరకు నడవండి. దేవుడు ఇప్పుడే ప్రతి ఒక్కరిపై కృప ఆవరించునుగాక, కృప ఆవరించునుగాక. తండ్రి నీకు వందనాలు, స్తోత్రం. వారు చేయుచున్న ప్రతి పని ఆశీర్వింపబడనుగాక, ప్రతి ప్రయత్నము ఆశీర్వింపబడనుగాక, ప్రతి ప్రయాణము ఆశీర్వింపబడనుగాక. నీ దూతనలో విడుదల చేస్తున్నాం. ఏ తెగులు నీ గుడారము సమీపించదని పలుకుతున్నాము తండ్రి. సమాధానము, సంతోషము, అభివృద్ధిని వారి 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 కుటుంబంపై యేసు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. వారి కుటుంబంలో సమృద్ధి కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. రేపటి దినమున నువ్వు చేసిన కార్యమును బట్టి మందిరం విషయంలో మేమందరము కలుసుకొని మరొక్కసారి మేము స్తుతించి, ప్రభా ఈ మందిరం యొక్క ప్రతిష్ట విషయంలో మేము స్తుతించి మేము ఘనపరచదముగాక అని యేసు నామములో ప్రార్థించి మేము పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారు యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూడా వచ్చిన అందరికీ దేవుడు తోడు ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. బ్లెస్.